గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ఇంట్రడ్యూస్ చేయబడేటువంటి ఒక విద్యావేత్త, ప్రపంచంలోనే ఒక 18 రికార్డులు సాధించినటువంటి వారి ఇంట్రడక్షన్ అవసరం లేదు. నిజానికి వారు 6 డిగ్రీలు కంప్లీట్ చేసుకొని, ఒక 10 పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు కంప్లీట్ చేసుకొని, 2 పిహెచ్డీలు డాక్టరేట్స్ కంప్లీట్ చేసుకుని, ఒక మేనేజ్మెంట్ గురువుగా అందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తి. వారు ఎవరో కాదు, డాక్టర్ నారాయణ గారు. డాక్టర్ నారాయణ గారు ఎడ్యుకేషనల్ ఫీల్డ్ మీద ఉన్న మక్కువతో వారు ఎన్నో కోర్సులను ఇంట్రడ్యూస్ చేసి చాలా డెడికేటెడ్గా డాక్టర్ నారాయణ కాలేజెస్ వీటిని ముందుకు తీసుకెళ్తున్నారు. వారు మనతో ఉన్నారు. వారిని అడిగి నారాయణ కాలేజ్ వాళ్ళ స్పెషాలిటీస్ ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్ సెట్స్ ఏంటి, వాళ్ళలో స్టూడెంట్స్ ఎలా పైకి వస్తున్నారు, పేరెంట్స్ ఎలా హ్యాపీగా ఉన్నారు అనేది నేను మాట్లాడతాను. నమస్తే అండి. నమస్తే అండి. నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్దాం సార్. మీరు బీసీఏ ఉంది సార్ ఒకటి. అవునండి. ఈ బీసీఏ గురించి చెప్పండి ఒకటి బ్రీఫ్గా. ఎందుకంటే బీకామ్ కంప్యూటర్స్, బీసీఏ మళ్ళీ ఈజ్ ఏ కంప్యూటర్ అప్లికేషన్ కాబట్టి దీని గురించి బ్రీఫ్గా మీకు మోరార్లెస్ డాక్టర్ నారాయణ గారి కాలేజ్ ఏంటంటే స్టూడెంట్ని ఒక సెటిల్ చేసే విధంగా, మార్క్సే కాకుండా పర్సనాలిటీ డెవలప్మెంట్ తోటి అడిషనల్ కోర్సెస్ పెట్టి మీరు చేస్తున్నందుకు ఇట్ ఈస్ అ గ్రేట్ అచీవ్మెంట్ సార్. ఈ బీసీఏ గురించి బ్రీఫ్గా చెప్పండి. బీసీ అంటే బి అంటే బ్యాచులర్, సి అంటే కంప్యూటర్ అప్లికేషన్, ఏ అంటే అప్లికేషన్. అక్కడ బీసీలో ఉన్నది ఏ అంటే ఏంటి, అప్లికేషన్ చెప్పట్లేదు బీసీ. మళ్ళీ కంప్యూటర్ ల్యాబ్లో కూర్చోపెట్టి కంప్యూటర్ నాలెడ్జ్ నేర్పిస్తున్నారు. ఎగ్జాక్ట్. జావా, ఒరాకిల్, పైథాన్ నేర్పిస్తున్నాడు. కానీ అంటే వాడు జాబ్కి వస్తుంటాయి కదా, అంతే. జాబ్కి మనం ప్రయారిటీ ఇస్తున్నాం అక్కడ కాదు. బీసీఏలోనే కంప్యూటర్ అప్లికేషన్ ఉంటే అప్లికేబుల్ చేసుకోగలవాడు. ఈ కంప్యూటర్ని ఎక్కడ అప్లికేబుల్ చేయాలి, దాన్ని మళ్ళీ మనం ఏం చేస్తున్నాం అంటే, మన దగ్గర ఏ కోర్స్ తీసుకున్నా కూడా 6 సెమిస్టర్స్కి 6 సెక్టార్స్లో 6 ఇండస్ట్రీస్ ఉంటాయి. ఇప్పుడు కంప్యూటర్ అప్లికేషన్, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కంప్యూటర్ లేకుండా దాన్ని ఎంత డిజైన్ మొత్తం కంప్యూటర్ మీద ఎలా నడుస్తుంది. అవును. ఆటోమొబైల్ ఇండస్ట్రీ బీసీఎస్లో తీసుకెళ్తాం, అక్కడ గడుపుతారు. సెకండ్ సెమిస్టర్ టెక్స్టైల్స్ డిజైనింగ్ అయినా డైయింగ్ అయినా మొత్తం అంటే కంప్యూటర్ మీద నడుస్తుంది. అంతే. ఎగ్జాక్ట్లీ సార్. దానిని కంప్యూటర్ అప్లికేషన్ అదే అప్లికేబుల్. ఈ సబ్జెక్ట్ ఏంటంటే అప్లికేబుల్ కాదు. ఎగ్జాక్ట్. థర్డ్ సెమిస్టర్కి మనం ఫార్మా అని ఎట్లా కంప్యూటర్ మీద నడుస్తూ ఉంది. ఫోర్త్ సరికి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, ఫుడ్ శాంప్లింగ్ అంతా కంప్యూటర్ మీద జరగాల్సిందేగా, ఫుడ్ ప్రాసెసింగ్. ఫిఫ్త్ సరికి బ్యావరేజ్ అంటే ఎనీ కైండ్స్ ఆఫ్ డ్రింక్స్ మొత్తం కంప్యూటర్ మీద జరగాల్సిందేగా, ఆపరేటింగ్ మొత్తం. సిక్స్త్ వచ్చేసరికి ఎఫ్ఎంసీ, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ కోర్స్. మీరు అది తీసుకోండి, ఫార్మాస్యూటికల్స్ తీసుకోండి, ఎనీథింగ్ కంప్యూటర్ రిలేటెడ్ సార్. ఎస్. అందువలన ప్రతి ఇండస్ట్రీ తీసుకెళ్తున్నాం మనం బీసీ స్టూడెంట్కి. కానీ అది ఎవరికి తెలియదు. బీసీ అంటే కంప్యూటర్ ల్యాబ్లో కూర్చోబెట్టి గడిపితే ఎంఎన్సీ కంపెనీ జాబ్ ఇస్తే మా పని అయిపోయింది. బీసీ, ఎంసీఏ, బీటెక్ కూడా అంతే. బీటెక్ సిఎస్ కంప్యూటర్ సైన్స్ తీసుకెళ్తున్నారు. బీటెక్లో టెక్నాలజీ అని పేరు ఉంది, డిగ్రీలో బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ టైటిల్ ఉంది. టెక్నాలజీ ఎవరు చూపించట్లా. కరెక్ట్. ఎగ్జాక్ట్. టెక్నాలజీ ఎక్కడ తీసుకెళ్ళాలి, కంపెనీకి తీసుకెళ్ళాలి. కంపెనీలు కదా టెక్నాలజీ నడిపించేది, రోబోటిక్ టెక్నాలజీ కానీ మిషనరీస్ కానీ, అదిగా టెక్నాలజీ. క్లాస్ రూమ్ పెట్టి టైటిల్లో చూపిస్తేటగా. మనం ముందే చెప్పుకున్నాం, బీబీఏలో బిజినెస్ అనే పదం ఉంది కానీ థియరీ చెప్తున్నారు. బీకామ్లో కామర్స్ అనే పదం పెట్టుకొని, కామర్స్ అంటే బిజినెస్ పదం పెట్టుకొని అకౌంట్స్ సబ్జెక్ట్ చెప్తున్నారు. బీసీఏలో కంప్యూటర్ అప్లికేషన్ పదం పెట్టుకొని అసలు విషయం మర్చిపోయి ల్యాబ్లో స్పెండ్ చేపిస్తున్నారు 10 hours 12 hours. ప్రతిదీ ఇండస్ట్రీ రిలేటెడ్గా మనం ఏమైనా చేయించినట్టయితే ప్రతి స్టూడెంట్ ఒక ఆంట్రప్రెన్యూర్గా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఒక ఆంట్రప్రెన్యూర్గా ఎదిగిందంటే ఆబ్వియస్లీ he will become a businessman, he will become a rich persons. Yes. All will become rich persons, country will become rich country. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు ఆయనే 10 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేస్తాడు. ఇప్పుడు మనకు ఉన్న ఇండియన్ సిస్టమ్కి మీరు అన్నట్టు యూరోపియన్ కల్చర్కి ఏంటంటే అక్కడ ఏంటి ప్రాక్టికల్ ఎక్స్పోజర్కి ఇంపార్టెన్స్ ఇస్తారు థియరీ కంటే. ఇక్కడేమో థియరీకి ఇంపార్టెన్స్ ఇచ్చి మా వాడికి 90% వచ్చింది. మళ్ళీ యాక్చువల్గా సార్ నేను బేసిక్గా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తిగా నేను ఒక ఇంటర్వ్యూ చేస్తే ప్రతి ఒక్కరు రిజ్యూమ్లో బీటెక్, ఎంటెక్, ఎంబీఏ ఇది కామన్ అయిపోయింది. అది చూస్తే ఏంటంటే ఒక డిసిప్లిన్ లేదు. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే యూ డోంట్ హ్యావ్ ఎ కమ్యూనికేషన్. ఇప్పుడు నాకు అన్నీ రావు సార్, నేను కూడా ఐఎమ్ ఏ లెర్నర్ ఎవ్రీడే. కానీ యాక్చువల్గా నీకు ఏంటి, మీరు కంప్యూటర్ సైన్స్లో విచ్ సబ్జెక్ట్ యూ రియల్లీ లైక్, వాట్ మేడ్ యూ టు అండర్స్టాండ్ మోర్ అంటే ఒక సింపుల్ దానికి నీకు తెలిసిన 2 పదాలు ఆన్సర్ చెప్పలేదు. నువ్వు బీటెక్, ఎంటెక్, ఎంసీఏ అని పెట్టుకుంటే 10,000 జాబ్కి వస్తున్నారు సార్. వీల్ పే 10,000 రూపీస్.
కాబట్టి నేను ఒకటి సార్, ఈ మీడియా పాయింట్లో మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను, మీకు వ్యూయర్స్ కూడా చెప్తున్నాను సార్, ఇట్లాంటి మంచి కాలేజీలో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో నెంబర్కి ఫోన్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, కౌన్సిలింగ్ అటెండ్ అవ్వండి. మీరు డాక్టర్ నారాయణ గారు కూడా అందుబాటులో ఉంటారు, పేరెంట్స్ని తీసుకొని రండి, కౌన్సిలింగ్ చేసుకోండి. నాకు తెలిసిన కాలేజెస్ కంటే కూడా నారాయణ కాలేజ్ ది బెస్ట్ కాలేజ్ అండి.